శ్రీమాత్రే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం అస్మత్పరమగురుభ్యో నమః. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దేవాలయం చిత్తారమ్మ దేవి ఆలయము హైదరాబాద్ భాగ్యనగరంలో 100 మందికి 35 మందికి మాత్రమే తెలిసినటువంటి దేవాలయం. ఇది 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి దేవాలయం. దీంట్లో 3 ఉపాలయాలు ఉంటాయి. ప్రధాన ఆలయం శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయం. ఇప్పుడు మీరు చూస్తున్న జాతర చిత్తారమ్మ దేవి ఆలయము. దీంట్లో ఉపాలయాలు 1 నాగమ్మ, 2 పోచమ్మ, 3 రేణుకాయలమ్మ. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు రేణుకాయలమ్మ తల్లి సన్నిధానంలో ఉన్నటువంటి ఆలయం. 52 సంవత్సరాల నుంచి జనవరి నెలలో జరుగుతున్న చిత్తారమ్మ దేవి ఆలయం జాతర, 27 సంవత్సరాల నుంచి ఎల్లమ్మ ఆలయంలో జరుగుతున్న ఫిబ్రవరిలో జరుగుతున్న జాతర. 3వ వారంలో చిత్తారమ్మ దేవి ఆలయం జాతర స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి అయిపోయిన తదుపరి ఆదివారం రోజున గ్రూప్ 1లో ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రశ్న వస్తుంది అంటలో ఎటువంటి సందేహం లేదు. సికింద్రాబాదు, హైదరాబాదు భాగ్యనగరాలలో ప్రసిద్ధమైన జాతర ఏది అని అడిగితే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, రేణుక బల్కంపేట ఎల్లమ్మ, మహంకాళమ్మ సికింద్రాబాద్ మహంకాళమ్మ, గాజుల రామారం చిత్తారమ్మ. అంటే ఎటువంటి ప్రసిద్ధమైన దేవాలయమో అర్థం చేసుకోవాలి. శుక్రవారం ప్రారంభమై శుక్రవారంతో రేపటి రోజున అన్నదానం జరుగుతుంది. ఈరోజు గురువారము, మీరు చూస్తున్నటువంటి రోజు గురువారము, రేపటి రోజున అన్నదానం జరుగుతుంది. శుక్రవారం నుంచి శుక్రవారము 8 రోజుల యొక్క జాతర జరిగి శనివారము ఆదివారము కూడా జాతరలాగా సంభవించేటటువంటి దేవాలయము. శారీరక మానసిక ఆరోగ్య రుగ్మతలతో బాధపడి చచ్చిపోదాము అనుకున్నటువంటి కుటుంబాలను 20 నుంచి 30 వేల కుటుంబాలను లేపింది అంటలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి శక్తివంతమైనటువంటి ఆలయాల్లో ఇది కూడా ప్రధానమైన ఆలయము, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ కుంకుమార్చనలు, ముడుపులు, బోనాలు, తర్వాత వడిబియ్యాలతో, తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో విరాజిల్లుతున్నటువంటి ఏకైక ఆలయము ఈ అమ్మవారి యొక్క ఆలయము. భక్తులకు కొంగు బంగారమై నిలిచినటువంటి దేవాలయము ఇది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది జనవరి నెలలో, నెక్స్ట్ రేపు ఫిబ్రవరి నెలలో ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారిది 20వ తారీఖు మొదలుకొని శుక్రవారం రోజున, 21 శనివారం హోమాలతో, 20 ఆదివారము అమ్మవారి, 22 ఆదివారం అమ్మవారి జాతరతో, 23 కావు రంగం పోతరాజుల వీరంగంతో, 24వ తేదీ మంగళవారం అన్నదానంతో ముగుస్తుంది. 5 రోజుల కార్యక్రమము ఇది. 10 రోజుల కార్యక్రమం చిత్తారమ్మ దేవి ఆలయము. కావున 50 మంది భక్తజనులు కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగోరుచున్నాము. కేవలం 1 సంవత్సరంలో మాత్రమే 5 లక్షల నుంచి 10 లక్షల మంది, ఎటువంటి సందేహం లేదు. కానీ తెలంగాణ కుంభమేళను కూడా అధిగమించి సోమవారం రోజున, ఆదివారం రోజున, మంగళవారం రోజున 3.5 నుంచి 4 లక్షల మంది వచ్చారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారక్క జాతరను అధిగమించి ఈ యొక్క దేవాలయంలోకి ఇంతమంది జనం వచ్చారంటే సామాన్యమైన విషయం కాదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి 50 మంది భక్తజనులు కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయానికి వచ్చి అమ్మవారి యొక్క కోరికలు మీరు కోరుకొని తీర్చిన తర్వాత అమ్మవారి కోరికలు తీర్చి అమ్మవారి కృపకు పాత్రలుగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః.